ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున రేషన్ బియ్యం కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలి వెళ్లిపోతుందంటూ గగ్గోలు పెట్టినటువంటి కూటమి నేతలకి వారి సొంత ప్రభుత్వంలో కూడా ఇదే సమస్య తప్పట్లేదు. కాకినాడ పోర్టులో పౌర సరఫరాల మంత్రి నాదెళ్ల మనోహర్ వరుస తనిఖీలు చేస్తున్నా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావట్లేదు. తాజాగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం వెళ్తున్నటువంటి ఒక సౌత్ ఆఫ్రికా షిప్‌ని కలెక్టరు, ఎస్పీ చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఈ షిప్‌లో దాదాపు 460 టన్నుల అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ షిప్‌ని పరిశీలించేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్‌తో పాటు పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకెళ్లారు. సౌత్ ఆఫ్రికా షిప్‌తో పాటు మరో బాచి షిప్ లోడ్ తరలించే ఒక లాంచీ. దీంట్లో వేలాది టన్నుల బియ్యం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో దాన్ని కూడా పవన్ కళ్యాణ్, మనోహర్ కలిసి పరిశీలించారు. ప్రభుత్వం ఎంత కట్టడి చేస్తున్నా రేషన్ బియ్యం ఆఫ్రికన్ దేశాలకి, అట్లాగే మాఫియాలాగా తరలిస్తూ ఉంది. అదే కాకినాడ కేంద్రంగా భారీ రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్న 11 ఇంటర్నేషనల్ ఎక్స్‌పోర్టర్‌లని అధికారులు గుర్తించారు. వీరికి అడ్డుకట్ట వేయడానికి స్వయంగా రంగంలో దిగిన పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించినటువంటి పరిశీలన చేశారు. తీసుకోవాల్సినటువంటి చర్యల మీద అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ టూర్ తర్వాత ఆయన అక్రమ బియ్యం రవాణా జరుగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. రానున్నటువంటి రోజుల్లో ఈ వ్యవహారం ఎటువైపు తిరుగుతుంది ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ పోర్టులో అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు పట్టుబడిన రేషన్ బియ్యాన్ని పవన్ పరిశీలించారు. ఢిల్లీ పర్యటన తర్వాత మంగళగిరికి చేరుకున్న పవన్ కళ్యాణ్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా మీద దృష్టి సారించారు. పీడీఎస్ పథకం ద్వారా పేదలకు అందించే బియ్యాన్ని వారికి అందకుండా విదేశాలకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా కాకినాడ ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చినటువంటి బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని, గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో భారీగా ఈ అక్రమ రేషన్ బియ్యం దందా సాగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్న వేళ డిప్యూటీ సీఎం స్వయంగా అక్కడికి వెళ్లడం గమనార్హం. కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చానని, దీని మీద స్థానిక ఎమ్మెల్యే కొండబాబు ఎప్పటినుంచో చెప్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఇలాంటి ఘటనలు పట్టుకోవాలి కదా అంటూ ఎమ్మెల్యే కొండబాబు పోర్టు అధికారుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత భారీగా బియ్యం దేశం దాటి వెళ్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిసారి తమలాంటి వాళ్ళు వచ్చి ఆపితే గాని ఇలాంటి అక్రమ రవాణా ఆపలేరా అంటూ ఫైర్ అయ్యారు. పోర్టు అధికారులు సరిగ్గా ఉంటే రేషన్ బియ్యం అక్రమ రవాణా ఎలా జరుగుతుందని అధికారుల మీద మండిపడ్డారు. ఇక అదే సమయంలో ఎమ్మెల్యే కొండబాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా పవన్ కళ్యాణ్ కొంత అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గత 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమయ్యారని చెప్తే వెటకారంగా మాట్లాడారని, అదే విషయం కేంద్రం చెప్పిన తర్వాత అందరికీ అర్థమైందని ఆయన పేర్కొన్నారు. కూటమి పాలన పగ ప్రతీకారాలతో ఉందని, అలాంటి తప్పులు చేస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి నాదెళ్ల మనోహర్ వివిధ చోట్ల తనిఖీలు నిర్వహించి 51,000 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నారని తెలిపారు. కాకినాడ పోర్టుకి రోజుకి 1100 లారీలొస్తాయని, ప్రపంచంలో వివిధ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే పోర్టులో కాకినాడ చాలా ముఖ్యమైనదని పవన్ పేర్కొన్నారు. కానీ ఇక్కడ కేవలం 16 మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా రేషన్ మాఫియా వెనక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. మొత్తం ఈ మాఫియా నెట్‌వర్క్‌ని అడ్డుకోవాలన్నారు. రేషన్ బియ్యం పేద ప్రజలకు మాత్రమే అందాలని పేర్కొన్నారు. కిలో రేషన్ బియ్యానికి సుమారు రూ. 43 ఖర్చవుతుంటే కొందరు వ్యాపారులు వాటితో వేలాది కోట్ల వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. కిలో రేషన్ బియ్యాన్ని విదేశాలకు రూ. 73కి అమ్ముతున్నారని తెలిసిందన్నారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టుకి భద్రత పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి లేఖ రాస్తానని వెల్లడించారు. సీఐడీ, సీబీఐ ఎవరితో విచారణ చేయించాలో త్వరలో చెప్తామని, కాకినాడ యాంకర్‌కు పోర్టు పూర్తిగా ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉందని, ఇక్కడి నుంచి కేవలం సరుకులు మాత్రమే రవాణా జరగాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.